శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్ధే కబళితఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం భక్త విజయంలోని భక్తుల యొక్క చరిత్రలు చెప్పుకుంటున్నాం. అందులోని భక్త జోగా పరమానంద గురించి ఈరోజు చెప్పుకుందాం. పుట్టిన ప్రతి వ్యక్తికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉండునని శాస్త్రం చెప్తుంది. ఈ 3 శరీరములే కాక 4వ శరీరం కూడా ఉంది. దాన్ని భావ శరీరము అంటారు. అది పరమభక్తుల్లో లభ్యమని చైతన్య మహాప్రభు తెలియజేశారు. హృదయ పరివర్తనమే భావశరీరం. భావశరీరజన్యమే ఏమిటి? భక్తి అన్నమాట. దివ్య పారవస్య సంజనిత మధురానుభూతియే ఈ భక్తికి లక్ష్యం, గమ్యం. ప్రేమ యొక్క పరాకాష్ఠయే భక్తి. ప్రేమకు జాతి కుల మత భేదాలు లేవు. ప్రేమకు రెండవ వస్తువు కనిపించదు, ప్రేమ తప్ప. ప్రేమ గాయపరచదు, గాయపడదు. సంకుచిత మనసుల్లో ప్రేమ నిలువలేక జారిపోతుంది అంటారు. ప్రాపంచిక విషయవాసనలతో నిండిన అంతఃకరణలో ప్రేమరసం కారిపోతుంది అంటారు. అందులో అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఒకళ్ళని విపరీతంగా ప్రేమిస్తాం, కానీ ఆ ప్రేమకి ఏదైనా అడ్డంకి తగిలితే మరి ఆ ప్రేమ ఏమైపోయింది? ద్వేషంగా మారిపోయింది కదా. అలాగా. కానీ భగవంతునితోటి ప్రేమ అలాంటిది కాదన్నమాట. ఆ భక్తి ప్రేమ, ఆ భక్తి ఎప్పుడూ కూడా ఉప్పొంగుతూనే ఉంటుంది తప్పించి తగ్గడానికి దానికి ఛాన్సే లేదు అంటారు. భగవద్భక్తులు ప్రేమ స్వరూపులు, అంటే వాళ్ళ రూపమే ప్రేమ అన్నమాట. త్యాగజీవులు. భగవంతునికి దూరమై ఒక క్షణం కూడా జీవించలేరు. భగవన్ నామామృతాన్ని సదాపానం చేస్తూ ఆధ్యాత్మిక మత్తులో ప్రపంచాన్ని మరచి జీవిస్తారు. ఏమిటి? రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే చాలామందే ఉన్నారు. లోక వాసనలు వారిలో కనిపించవు, లోక బాంధవ్యాలు వారిలో అగుపించవు. మహిమలు చూపరు, మాయలు చేయరు. వారి ద్వారా ఎంతటి ఘనకార్యము జరిగినను అది భగవాన్ని కృపగా వర్ణిస్తారు. కోపాలు ప్రకటించరు, లోపాలకు చోటివ్వరు. ఇతరుల తప్పులను క్షమించగలరు. తమలో తప్పు కనబడితే సర్దుకోరు. అంటే తప్పు ఉన్నది తెలిస్తే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారన్నమాట. అది సరిదిద్దే వరకు మనస్సు ఊరుకోదు. ఎంతటి భయంకర ప్రాయశ్చిత్తము అనుభవించుటకైనా వెనుకాడరు. అట్టి పరమభక్తుల దర్శనము పావనము, వారి కథాశ్రవణం పవిత్రము అన్నారు. షోలాపూర్ జిల్లాలో బర్సీ అనేది గ్రామం కలదు. ఆ గ్రామంలో జోగా అనేది భక్తుడు ఉండేవాడు. చిన్ననాటి నుండి జోగాలో భగవత్ సందర్శనాభిలాషమెండుగా ఉండేది. దీన్నే అంటారు జిజ్ఞాసు అనమాట. భగవంతుడు అసలు ఉన్నాడా, ఉంటే నేను తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అనమాట. భక్తుల్లో 4 రకాలు ఉన్నారు కదా. ఆర్థో జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని చ భరతర్షభ. అవునా? జ్ఞాని. ఈ ముగ్గురిలో కూడా జ్ఞాని అంటే నాకు ఎక్కువ ఇష్టం అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే ఈయన జిజ్ఞాసు అనమాట. భగవాన్ని దివ్యనామం చెవిన పడగానే నిష్ఠేష్యుడై నిలబడిపోయేవాడు. బాల్య క్రీడలు యందు ఆసక్తి చూపక తోటి పౌరులను ఒక చోట చేర్చి తాను నామజపం చేస్తూ వారి చేత చేయించేవాడు. భక్తులు ఎవరైనా గ్రామన్నకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాలపై పడి ప్రణమిల్లేవాడు. మహాత్ముల సందర్శనానికై చంద్రుని కొరకు తప్పించే చకోర పక్షిలా నిరీక్షించేవాడు. భగవద్గుణ శ్రవణ కీర్తనాదులు జరుగుచోట కూర్చుండి ప్రశాంత చిత్తముతో ఆలకించేవాడు. జోగా పెరిగి పెద్దవాడగుచున్నాడు. తన వయసుతో పాటు తన హృదయనందలి భక్తి కూడా దినదిన ప్రవర్ధమానం అవుతోంది. సదా భగవంతుని స్మరణ తప్ప మరి ఒకటి తెలియదు. హృదయం భక్తితో నిండి నేత్రాలు కన్నీటితో నిండి ఉండేవి.
భగవంతుని దివ్య సందర్శనానికి మనసు అహోరాత్రులు విలపించేది. భగవాన్, ఈ ఆవేదన నేను అనుభవించలేను, ఈ విరహాన్ని నేను భరించలేను. నీ భక్తిలో నేను పిచ్చివాడినయ్యాను. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా నీ కొరకు ఖర్చు చేశాను. అయినా నీకు నా మీద దయ కలగలేదు. తెలిసింది ప్రభు, లోపమంతా నాలోనే ఉంది. కనుక అంటే గానుగ విత్తనం నాటి కల్పవృక్షం రావాలంటే వస్తుందా అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. అందుకనే ఈ ఈ చాలా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలన్నీ నెగ్గుకుంటూ రావాలన్నమాట. గతంలో ఏ పుణ్యకార్యము ఆచరించక ఈ జన్మలో నీ దర్శన భాగ్యం లభించలేదని దుఃఖిస్తే మాత్రం ఏం లాభం అని పసిబిడ్డలా విలపించాడు. జోగా శూద్ర కులస్థుడు. వంశపారంపర్యంగా సంక్రమించిన కులవృత్తి ఆశ్రయించి తైలవర్తకుడుగా జీవించేవాడు. బ్రహ్మముహూర్తమున నిద్రలేచేవాడు. స్నానాంతరం దేవాలయానికి వెళ్ళే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నదిలో స్నానమాచరించి అక్కడ నుండి ఆలయానికి నడక సాగించేవాడు. భగవద్గీతలను ఒక శ్లోకం చెబుతూ శ్లోకం పూర్తి కాగానే నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే, అవునా? 700 శ్లోకాలు. అంటే ఒక్కొక్క శ్లోకానికి ఆయన సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ దేవాలయంలోకి ప్రవేశించేవారు. దీన్ని బట్టి ఆ భక్తి ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. భక్తి అంటే దాన్ని అంటారు, అవునా? ఈ విధంగా భగవద్గీతలోని 700 శ్లోకాలు పూర్తి చేసి 700 సాష్టాంగ నమస్కారాలు చేసి ఆలయంలో ప్రవేశించేవాడు. ఇది ఆయన నియమం. అందుకే అంటే సాధనా చతుష్టయం, అష్టాంగ యోగాల్లోని యమ నియమాలు అంటే ఇదే అనమాట. భగవంతుడి గురించి ఒక నియమం పెట్టుకోవాలి. అది జపం కావచ్చు, స్తోత్రం కావచ్చు, అవునా, ఏదైనా కావచ్చు, ఒక నియమం. ఆ నియమం నీ జీవితంలో ఒక భాగంగా అయిపోవాలన్నమాట. ఎంత కఠోర సాధన, ఎంతటి నిరహంకారత, నిత్యము ఇలా క్రమం తప్పకుండా ఆచరిస్తూ తృప్తి చెందేవాడు. జోగా ఒకనాడు ఆలయంలో ప్రవేశించాడు. ఆనాడు కృష్ణాష్టమి. పాండురంగ భగవాన్ని ఎదుట కన్నీళ్లతో నిలబడ్డాడు. తన విరహతాపం తీవ్రస్థాయికి చేరింది. శరీరం కంపిస్తోంది, పెదవులు వణుకుతున్నాయి. స్వామికి నమస్కరిస్తూ, హే భగవాన్ పాండురంగ, పారిణ భక్తవత్సల, ఈ ఎడబాటును నేనిక సహించలేను. నా హృదయ విడుదలను కాంక్షిస్తున్నాను. నేను ప్రపంచ పంజరంలో బందీనై ఉన్నాను. నాకు విముక్తిని ప్రసాదించవా ప్రభు? భోగభాగ్యాలన్నీ నా దృష్టిలో గడ్డిపోచల్లా కనపడుతున్నాయి. క్షణికమైన విషయ సుఖాలు నా నాగసర్పాల్లా గోచరిస్తున్నాయి. పంచదార నీటిలో కలియులాగా నా వ్యక్తిత్వాన్ని నీలో లయింపజేసి తృప్తి చెందాలని హృదయం ఆరాటపడుతోంది అన్నారు. భగవాన్, ప్రపంచంలో నేనొక్కడినే దుఃఖితుడని ఇంతవరకు భావించాను. విచారణ సలిపిన కొలది ప్రపంచమే దుఃఖస్వరూపం అని తేలిన సత్యం హృదయాన్ని గాయపరిచి మరీ వెళ్ళింది. వైద్యులు మాన్పలేని వ్రణము హృదయంలో తయారైంది. హే పుండరీక వరద, నీ ప్రేమ రసాన్ని పూసి నా గాయాన్ని మాన్పవా ప్రభు అంటూ విలిపించసాగాడు జోగా హృదయావేదన భగవంతుని కదిలించింది. ప్రేమ వీక్షణాలను జోగాపై ప్రసరింపజేశాడు పాండురంగడు. కృష్ణాష్టమి పర్వదినాన హృదయంలో శ్రీకృష్ణ జననం జరిగింది. శరీరం పులకించిపోయింది, హృదయం ద్రవించింది, కన్నీరు ప్రవాహంలా కారుతున్నది. ఏదో అనిర్వచనీయ ప్రశాంతత అంతఃకరణను ఆవహించింది. కృతజ్ఞతతో మనసు మెత్తబడిపోయింది. స్వామి ఎదుట చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడ్డాడు జోగా. దయాస్వరూపుడైన పాండురంగడు దర్శనమిచ్చాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న పాండురంగని దివ్య దర్శనంతో జోగా పులకాంకితుడయ్యాడు. జోగా, ఈనాటితో నీ కష్టాలు తొలగిపోయాయి. నీలో నిశ్చల భక్తి ఏర్పడింది. నీ జీవన రథాన్ని నడిపే చోదకుడు ఈనాడు నీ దగ్గరకు వస్తున్నాడు. అతని దర్శనంతో నీ సాధన మలుపు తిరుగుతుంది. నీవు ధన్యాత్ముడవు అని పలికి పాండురంగడు అదృశ్యమయ్యాడు. అంటే ఇక్కడ ఏమిటి, పాండురంగడు అలా వచ్చేసాడనా? మరి తక్కిన వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించాలి కదా. అది కాదు, ఇక్కడ ఆత్మదర్శనము అంటారనమాట. అంటే అక్కడ ఉన్న ప్రతిమలోని నీకు ఆయన దర్శనం ఇస్తారన్నమాట. అది నీకు ఒక్కడికే కనబడుతుంది కదా.
పూర్ణచంద్రుని దర్శనంతో సాగర తరంగములు ఉరకలు వేయునట్లు పాండురంగ భగవాన్ని పూర్ణచంద్రవదనాన్ని వీక్షించగానే జోగా హృదయ సాగరం మందలి ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి నాట్యం చేయసాగాయి. అధికోత్సాహంతో అనిర్వచనీయ ప్రేమోన్మాదంతో పాండురంగని దివ్య నామాన్ని శ్రావ్యంగా గానం చేస్తూ గానానికి అనుగుణంగా నృత్య భంగిమలను అభినయిస్తూ గృహోన్ముఖుడయ్యాడు జోగా. ఉత్తర దేశము నుండి ఒక యువ వరేణ్యుడు బర్సీ గ్రామానికి వచ్చినట్లు జోగాకు తెలిసింది. జోగా సంతోషానికి అవధుల్లేవు. పాండురంగుడు తెలియజేసిన తన జీవన రథచోదకుడు ఈ మహాత్ముడేనేమో, తన్ను తరింపజేయుటకు తెంచిన పుణ్యపురుషుడు, సద్గురోత్తముడు ఇతడేనేమో. జోగా మనసు పరవళ్ళు తొక్కుతుంది. ఆ మహాత్ముని దర్శనానికి హృదయం ఆరాటపడుతున్నది. ఇక నిలువ ఆసక్తుడై అక్కడి నుండి బయలుదేరాడు జోగా. ఆలయంలోనున్న ఆ మహాత్ముని దర్శించడానికి బర్సీ గ్రామ ప్రజలందరూ వెళుతున్నారు. జోగా వారిని వెంబడించాడు. స్వామి బస చేసి ఉన్న పాండురంగస్వామి దేవాలయం వద్దకు వచ్చాడు. ప్రసన్నవదనంతో ఆసీనులై ఉన్న స్వామిని దర్శించాడు. అతడే పరమానంద స్వామి. ఉత్తర దేశ ఆశ్రమవాసి. దక్షిణ దేశ యాత్రకై బయలుదేరి మధ్యలో బర్సీ నగరానికి వచ్చారు. ఆ మహాత్ముని దర్శనం జోగాలో అణిగియున్న వైరాగ్య జ్వాలను వెలికి తీసింది. పవిత్రాత్ములైన పరమానంద స్వామిని చూస్తున్న కొలది జోగాలో వినూత్న పరిణామం కలుగుతోంది. జగత్తుపై విరక్తి జనిస్తోంది. జగదీశ్వరునిపై అనురక్తి ప్రబలుతోంది. స్వామి ఇంతలో సత్సంగం ప్రారంభించారు. భగవాన్ని దివ్య లీలలను గూర్చి సుశ్రావ్యంగా గానం చేయసాగారు. శ్రీకృష్ణుని కథా విభూతులను మనోహరంగా ప్రవచిస్తున్నారు. కదంబ వృక్షం క్రింద పద్మాసనుడై మురళీగానం చేస్తూ భక్తులను సమ్మోహింపజేయుచున్న శ్రీకృష్ణదేవుని రసమయ్య స్వరూపమును పరమానంద స్వామి వర్ణిస్తుంటే జోగా హృదయమే కదంబ వృక్షముగా మారింది. మురళీనాదాన్ని శ్రవణం చేస్తూ పరవశిస్తున్న అనుభూతి జోగాకు కలిగింది. కంసచాణూరాదులను శ్రీకృష్ణుడు వధించే భయానక సంఘటనను పరమానంద స్వామి తెలియజేస్తుంటే తనలోని కామక్రోధాది కంస చాణూరాదులను జగన్నాథుడు నశింపజేసినట్లు జోగాకు భావస్ఫురణ జరిగింది. పాలు, పెరుగు, వెన్న అమ్మడానికి వచ్చిన గోపిక కృష్ణ ప్రేమ మాధుర్యాన్ని ఆంతర్యంలో అనుభవిస్తూ మైమరిచి పాలు, పెరుగు, వెన్న అను నామములకు బదులుగా మాధవ, దామోదర, గోవింద అని పిలిచే దివ్యోన్మాద స్థితిని పరమానందుడు వివరిస్తుండగా ప్రేమోన్మాదభరితుడైన జోగా తన తైలవర్తకమును త్యజించి నారాయణ నామస్మరణతో బిచ్చమెత్తుకుని జీవించాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. సంత్పురుషుల దర్శన భాగ్య అలాంటిది. శ్రవణ ప్రభావం అలాంటిది. పరమానందుని దివ్య బోధ ప్రభావముతో జోగా మహాశయుని జీవితం నూతన దృక్పథాన్ని అలవరుచుకుంది. సంకీర్తన సత్సంగం పూర్తి అయింది. దివ్యనామ సంకీర్తనతో సభ ముగిసింది. అక్కడ గుమిగూడిన భక్తులందరూ వరుసగా వచ్చి పరమానంద స్వామి పవిత్ర పాదాలపై పడి తీర్థప్రసాదాలు స్వీకరించి వెడుతున్నారు. జోగా వెనుక నిలబడి ఈ దివ్య దృశ్యాన్ని కళ్ళారా గాంచుతున్నాడు. భక్తులందరూ తీర్థప్రసాదములు స్వీకరించి వెళ్లారు. చివరిగా జోగా స్వామి పాదాలపై వాలాడు. తన కన్నీటితో స్వామి పాదాల్ని అభిషేకించాడు. దుఃఖము కట్టలెదిరించుకొని ప్రవహించుచుండ కదల నసక్తుడై స్తంభించిపోయాడు. జోగా భక్తి పారవస్యాన్ని పరమానందుడు గ్రహించాడు. జోగాను మెల్లగా పట్టి లేపారు. తన అమృత దృక్కును జోగా నయనాలలో ప్రసరింపజేసి చల్లగా చూశారు. నాయనా జోగా, ఎందుకు ఈ విషాదం అని సూటిగా ప్రశ్నించాడు పరమానందుడు. చేతులు జోడించి పరమానంద స్వామికి నమస్కరిస్తూ, గురుదేవా, నేను వేదాన్ని చదవలేదు, వాదాన్ని నేర్వలేదు, నామాన్నాశ్రయించాను, నా నాదాన్నాలపించాను. అంతకు మించి నాకు ఏ జ్ఞానమూ లేదు. మిమ్మల్ని సందర్శించగానే మీరే నా గురుదేవులని నా అంతరాత్మ ప్రబోధించింది. నన్ను కరుణించి కాపాడండి, ఉపదేశమిచ్చి ఉత్తీర్ణ చెయ్యండి అని భక్తితో తన మనోభీష్టని స్వామి ముందుంచాడు జోగా. పరమానంద స్వామి దరహాస వదనుడై, జోగా, నీవు పాండురంగని దయకు పాత్రుడవైన భాగవతోత్తముడు. నీవు ఈ జన్మలోనే తప్పగా తరించగలవు. సదా నామజపం కొనసాగించు. సకల ప్రాణుల రూపంలో ఉన్నది పాండురంగడేనని ఎరుక కలిగియుండు. ఎవరిని ద్వేషించకు. సర్వులను ప్రేమించటం అలవరచుకో. భోగశాలగా గోచరించే ప్రపంచం
ఒక రోగ నిలయమనే జ్ఞానం కలిగియుండు. ఈ ప్రపంచంలో ఏర్పడే వ్యామోహాలే మనలను మృత్యుముఖంలో పడద్రోసే యమపాసాలని గుర్తుంచుకో. ప్రతిరోజు పుష్పము వెనుక ఒక ముళ్ళు ఉంటుందని మరచిపోకు. ముళ్లను అంటకుండా పుష్పాన్ని పట్టుకోవటం నేర్చుకో. అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని ఆశ్రయించు. నీకు అతి ముఖ్యమైన విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఆధ్యాత్మిక సాధకుడు కాలకూట విషయాన్నైనా లోపల ఉంచుకోవచ్చు, కానీ అహంకారాన్ని మాత్రం లోపల చొరనీయకుండా సదా ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరి హృదయంలో అహంకార మమకారాలు తిష్టవేసి ఉంటాయో వారి జన్మ వృధా అన్న సత్యాన్ని సదా మనసులో ఉంచుకుని జీవనయాత్రను సాగించుము అని ప్రబోధాత్మక సందేశాన్ని అందించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జోగా మనస్సులో ఇంతవరకు చోటు చేసుకున్న సంశయం పటాపంచలయ్యింది. అవునా? విజ్ఞాన ఝంఝమ్మారుతు మనకు ఎదురు నిలవలేక రాలిపోయినవి. ఆనాటి నుండి సదా నామస్మరణలో కాలం గడుపుతూ పరమానందని అడుగుజాడల్లో పయనిస్తూ అహంకార మమకారాదులు లేక ప్రశాంత చిత్తముతో జోగా జీవిస్తుండేవాడు. ఆనాటి నుండి జోగాను సద్గురు నామంతో కలిపి జోగా పరమానంద అని పిలిచేవారు. గురుదేవుని దివ్య ప్రబోధము జోగా వీణుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. వర్తకం నందు జోగాకు కుతూహలం నశించింది. వర్తకాన్ని విసర్జించాడు. అక్షయపాతన చేతపట్టుకుని నామస్మరణ చేసుకుంటూ ఊరిలో భిక్షాటన చేసి తన కుటుంబీకులను పోషిస్తూ నిర్విచార చిత్తముతో జీవించుచుండెను. ఒకనాటి రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. ఉదయము లేచేసరికి గ్రామమంతా వర్షపు నీటితో నిండి ఎటు చూసినా బురద ఏర్పడి నడుచుటకు వీలు లేకుండెను. జోగా తన దినచర్య ప్రకారం 700 శ్లోకాలను ఉచ్చరిస్తూ 700 సాష్టాంగ నమస్కారాలను చేయుచూ దేవాలయమునకు వెళ్ళవలసి ఉంది. జోగా స్నానమాచరించి యథాప్రకారం గీతాశ్లోకమును చదువుతూ శ్లోకానంతరము ఆ బురద నీటి ఎందేపడి సాష్టాంగ నమస్కారం చేయుచూ వెళ్ళుచుండెను. ఈ దృశ్యమును ఒక వ్యాపారి చూశాడు. అతనికి ఈ భక్తుని వింత ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. బురద నీరనే భావన కూడా లేక నిరహంకారియే నిరాడంబరంగా భగవంతునికి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేయుచూ నడుస్తున్న జోగా భక్తికి ఆ వ్యాపారస్తుని హృదయం కదిలిపోయింది. వెంటనే వెళ్ళి ఒక నూతన పీతాంబరం కొని తెచ్చాడు. జోగాను సమీపించి నమస్కరించాడు. పీతాంబరం గ్రహించవలసిందని జోగాను ప్రార్థించాడు. తనను ఆశీర్వదించమని ప్రార్థించాడు. జోగా వ్యాపారస్తుని వైపు తదేకంగా దృష్టి సారించాడు. నాకు పీతాంబరాలపై మోజు లేదు. నా మనస్సంతా విఠలుని పవిత్ర నామమునందే లగ్నమై ఉంటుంది. భగవాన్ని నామస్మరణ చేస్తూ భిక్షాటన చేసుకుని జీవించే నాలాంటి వారికి ఈ పీతాంబరాల అవసరం ఏముంటుంది? దయచేసి తీసుకుని వెళ్ళవలసిందని జోగా వ్యాపారస్తునికి తెలియజేస్తారు. జోగా ఎంత వద్దని వారిస్తున్నను వినకుండా పీతాంబరమును జోగా హస్తంలో ఉంచి, ఇది కూడా పాండురంగని సంకల్పమేమని భావించి మీరు ధరించండి. మీరు కాదంటే నా మనస్సును గాయపరిచిన వారు అవుతారు అని పలికి వ్యాపారి వెళ్ళాడు. మర్నాడు ఉదయాన్నే యథాప్రకారం స్నానమాచరించి వ్యాపారస్తుడిచ్చిన నూతన పీతాంబరమును ధరించి దేవాలయానికి బయలుదేరాడు జోగా. సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు పీతాంబరం మలినమవుతుందనే భావన కలుగుతుంది కదా. పీతాంబరమును నడుముకు బిగించి మట్టి కాకుండా ఉండుటకు సాష్టాంగ నమస్కారమునకు బదులు మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తూ కొంత దూరం ప్రయాణం చేశాడు. అది చాలా కష్టతరంగా అనిపించింది. సాష్టాంగ నమస్కారం చేస్తే పీతాంబరం మట్టి పాలవుతుందని భయం ఆవరించింది. ఇక చేయగలిగింది లేక మిగతా సగ దూరం నిలబడే నమస్కరించుకుంటూ భగవద్ దర్శనానికి ఆలయానికి వెళ్ళాడు. ఇప్పుడు భక్తి అంటే ఏమిటో తెలిసింది కదా మనకి. భక్తి అంటే అలంకరణ కాదు. అలంకరణ చేసుకుంటున్నాము అంటే మనం మన దృష్టి అంటే మన మనస్సంతా కూడా మన శరీరం మీదే ఉంటుందన్నమాట. అందుకని అంటే యద్భావం తద్భవతి కదా. నీ భావన ఎలా ఉంటుందండి? ఈరోజు నేను పట్టుచీర కట్టుకున్నాను అంటే ఇంకా తన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము ఎక్కడికక్కడ. అవునా? పట్టుచీర కట్టుకున్న వాళ్ళు మరీ ఖరీదైన బట్టలు వేసుకున్న వాళ్ళు కింద కూర్చోగలరా? అక్కడ కుర్చీలు వెతుక్కుంటారు. అవునా? అలాగే ఆభరణాలు. అందుకని పరమాత్మకి సాదా సీదా అంటారు. అంటే సాదాగా ఉండాలి, సీదాగా ఉండాలి. అంటే త్రికరణ శుద్ధిగా పరమాత్మని ధ్యానించాలన్నమాట. ఆలయంలో స్వామిని దర్శించాడు, కీర్తన పాడాడు. కానీ స్వామి ముఖారవిందం చిన్నబోయింది.
అంటే నీ మనస్సే నీకు చెప్తుంది నువ్వు చేసిన పూజా విధానం ఎలాంటిదో, దాన్ని బట్టే నీకు పరమాత్మ దర్శనం కలుగుతుంది. పరమాత్మ ఎక్కడుండండి, నీ హృదయంలోనే కదా ఉన్నది కదా. అది బాహ్యంగా కనిపించిందనమాట. మునుపటిలాగా దరహాసవదనంతో స్వామి దర్శనమియ్యలేదు. జోగా మనసులో కలవరం ప్రారంభమైంది. కారణం అన్వేషించడానికి బుద్ధి ప్రయత్నించింది. స్వామి తనపై కినుక వహించుటకు, కారణమును ఊహించుటకు ఎక్కువ కాలం పట్టలేదు. నిత్యము 700 సాష్టాంగ నమస్కారాలు చేసి ఆలయానికి అరుదించే జోగా ఈనాడు అలా చెయ్యలేకపోవడానికి కారణమేమిటి అంటే నూతన పీతాంబరము ధరించుటయే. వస్త్రము పైనున్న అభిమానమే సాధనను వక్రింపజేసింది. ఇక దేహాభిమానమును జయించుటట్లు యోగా మనస్సులో సంకల్పాలు సుడులు తిరుగుతున్నాయి. ఏం చెయ్యాలి, దీనికి పనిష్మెంట్ ఏమిటి అవునా? తను చేసిన తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. స్వయం ప్రాయశ్చిత్తమే దానికి తరుణోపాయమని గ్రహించాడు. ఒక రైతు 2 ఎద్దులకు కాడిని గట్టి వాటిని నడిపించుకుంటూ పొలంనకు వెళుతున్నాడు. అది చూడగానే జోగా మనసులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రైతును పిలిచి, మిత్రమా, నా వద్దనున్న ఈ ఖరీదైన నూతన పీతాంబరమును నీకు ఇచ్చేదను, బదులుగా నీ కాడెద్దులను 4 గంటల కాలము నాకు ఇవ్వవలసిందని కోరగా రైతు అందులకు సమ్మతించి పీతాంబరమును తీసుకొని కాడెద్దులను జోగాకు ఇస్తాడు. జోగా ఒక త్రాడు తీసుకుని తన 2 కాళ్లకు కట్టుకుంటాడు. ఆ త్రాటి మరి ఒక చివరను కాడికి కడతాడు. చేతిలో కర్ర పట్టుకొని 2 ఎద్దులను తరుముతాడు. ఆ 2 ఎద్దులు దౌడు తీస్తాయి. భయంకంపితమైన వృషభములు ఆగకుండా వేగంగా జోగాను ఈడ్చుకుంటూ పరిగెత్తుతున్నాయి. అంటే ఆ తాటికి కాళ్ళని కట్టేసుకున్నాడు, ఆ ఎడ్లని కొడుతున్నాడు. మరి ఏమవుతాయి, ఆ కాడితో తాను కూడా కింద ఈడ్చుకు వెళ్ళబడుతున్నాడనమాట. అవునా? ఈడ్చుకుంటూ పరిగెత్తున్నాయి. ముళ్లలో పయనించాయి, రాళ్లలో పరిగెత్తాయి, గుట్టలపై ప్రయాణం చేస్తున్నాయి. జోగా శరీరం అంతా పగిలిపోయింది. రక్తం ధారా ప్రవాహంలా ప్రవహిస్తోంది. చర్మమంతా ఊడిపోయింది. మాంసం కండరములు ముక్కలైపోయాయి. శరీరమంతా అస్థిపంజరంలా తయారైంది. శరీరం నుంచి ప్రాణం నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నది. కానీ జోగా ఏమాత్రం చలించకుండా పాండురంగ నామజపం చేస్తూనే ఉన్నాడు. జోగాని ఈ స్థితిలో చూడలేక దీనదయాళువైన పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. ఎద్దులను ఆపి త్రాడు విప్పాడు. జోగాను త్రాటి నుండి విడిపించి రక్తపు మడుగులో మాంసపు ముద్దలా పడి ఉన్న జోగాను చూసి, జోగా, ఎందుకింత అఘాయిత్యం చేసుకున్నావు? నీవు నిరపరాధివి. అన్యాయంగా నిన్ను నువ్వు బాధించుకున్నావు. నా భక్తుడవైన నీకు నశింపులేదులే అంటూ ప్రేమతో జోగాను కౌగులించుకుంటాడు పాండురంగ భగవానుడు. భగవాన్ని పవిత్ర స్పర్శతో జోగా శరీరం దివ్యదేహమైంది. పాండురంగని కృపావాత్సల్యమునకు గగుర్పాటు చెంది పాండురంగ దేవుని దివ్య పాదాలపై పడి తనువును మరిచాడు జోగా. జోగాను ఆశీర్వదించి పాండురంగుడు అదృశ్యమయ్యాడు. సదా విఠల నామోచ్చరణతో తన బ్రతుకును ధన్యత చేసుకున్నాడు జోగా. ఆదర్శమైన భక్తుడుగా దాస సంప్రదాయంలో నిలిచి తన 80వ ఏట వాసుదేవ చైతన్యంలో ఐక్యమయ్యాడు. 80 ఏళ్ళు జీవించాడు కదా. అవునా? కృష్ణయ్య నామస్మరణం చేసుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. అది ఆ జపం యొక్క ఆ నామస్మరణ విలువ తెలిసిన వాళ్ళకే, అది అంటే ఆ రుచి చూసిన వాళ్ళకే దాని భావన అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.